पीटी चीफ याद रख लो, जो डायलॉग तुमने किया था ना, जो बका था ना तुमने, वापस दे देंगे, लौट के मिलेगा तुझे। ఈ క్రమంలోనే పహల్గామ్ దాడికి సంబంధించి మాస్టర్ మైండ్ని గుర్తించడం జరిగింది కేంద్ర నిఘా వర్గాలు. లష్కర్ తోయిబా కమాండర్ వీడే ఆ దుర్మార్గుడు. ఈ దాడికి సంబంధించి కీ రోల్గా భావించడం జరుగుతోంది. లష్కర్ తోయిబా కమాండర్ ఫరూక్ అహ్మద్ తేడ్వా కీ రోల్ పోషించినట్టుగా ఇటు నిఘా వర్గాలు భావిస్తున్నాయి. ఉగ్రవాదులను 3 మార్గాల్లో భారత్లోకి పంపించినట్టుగా తెలుస్తోంది ఫరూక్. ఇండస్ట్రీ అక్కడ మీరు చూస్తే కనుక కొండల ప్రాంతాలు ఉంటూ ఉంటాయి. అక్కడ ఇంకా మీరు గమనిస్తే ఎగ్జిట్ గేట్, ఎంట్రీ గేట్ 2 ఉంటాయి. వీళ్ళు ఏం చేస్తారంటే ముందుగా అక్కడ ఉన్న కొంతమందితో కుమ్మక్కయ్యి వారిని స్లీపర్ సెల్స్గా ఉపయోగించుకొని ఈ ఎగ్జిట్ గేట్ దగ్గర ఉన్న వాళ్ళకు సంబంధించి వాళ్ళని కాస్త ఏమార్చి, అక్కడ పర్యాటకులను ఏమార్చి ఎంట్రీ గేట్ వెళ్తూ ఉంటే కనుక ఆల్రెడీ ఎగ్జిట్ గేట్ దగ్గర వాళ్ళు దాడులు చేసిన క్రమంలో ఎంట్రీ గేట్ దగ్గర కూడా కొంతమంది ఈ ఉగ్రముఖ ఉన్నది. కొంతమందిని అక్కడ ఏమార్చిన పరిస్థితి. మీరు అటు వెళ్ళిపోకండి, అవసరం లేదు, అవి కశ్మీర్లో జరిగే సాధారణ పండుగలు కావచ్చు, లేకపోతే మామూలుగా పటాకాలు పేలుస్తూ ఉంటారు అంటూ వాళ్ళు చెప్పుకొచ్చారు. అంటే ఏ విధంగా ఏమార్చారో మీరు చూడొచ్చు. షాళ్ళు అమ్ముకున్న వాళ్ళ కొంతమంది, ఆ తర్వాత ఏదో సాధారణంగా ఉన్న వాళ్ళు మరికొంతమంది ఇలా ఏమార్చారు. ఇంకా ఇంట్రెస్టింగ్గా ఇక్కడ ఎలా ఒక్కొక్క చిక్కుముడు వీడుతుందో కూడా నేను పైపైన చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఐఎమ్ నాట్ గోయింగ్ ఇన్ డెప్త్. ఎందుకంటే ఎవరైతే అక్కడ ఉన్నారో, ప్రస్తుతం వస్తున్న ఫుటేజెస్ ఏ ఉన్నాయో వాటిని బేస్ చేసుకొని పర్యాటకులు ఆ రోజు ఇబ్బంది పడిన వాళ్ళు కావచ్చు, లేకపోతే ఆ మృతుల బంధువులు కావచ్చు, వీళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని ఆ తర్వాత బ్యాక్ ఎండ్ నుంచి ఒక్కొక్కరిగా ఆ చిక్కుముండి విప్పుకుంటూ వస్తూ ఉంటే అప్పుడు ఈ లింకులు బయటపడుతున్నాయి. మొన్న వచ్చిన ఆ వీడియో కూడా ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ఇన్వెస్టిగేషన్కి మరింత ఊతమిస్తోంది. ఇదిగో మీరు చూస్తున్న ఆ దుర్మార్గుడి ఫరూక్ అహ్మద్ ప్రస్తుతం నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి, మరి దాంతోపాటు కేంద్ర నిఘా వర్గాలు కూడా ప్రస్తుతం ఈ విచారణ మరింత వేగవంతం చేశాయి. అప్డేట్స్ చేసుకుందాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మధు, ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది? దాంతోపాటు ఆ నలుగురికి సంబంధించి ఎవరు అనేది ఆల్రెడీ గుర్తుపట్టినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికీ విచారణ ప్రారంభించారు. వాళ్ళ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేయడం జరిగింది. వారిని పట్టుకునేందుకు కేంద్ర బృందాలు కావచ్చు, లేకపోతే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కావచ్చు, ఇప్పటికే పక్కా వ్యూహంతో వెళ్తున్నట్టుగా తెలుస్తోంది. ఏం జరుగుతోంది? అంటే నిందితులకు ఎవరు సహకారం చేస్తారు, వాళ్ళ సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. దాంట్లో భాగంగానే ఈ దాడిలో కీలకంగా వ్యవహరించి వారందరినీ ఇక్కడికి పంపి మాస్టర్ మైండ్ ఉన్నటువంటి వ్యక్తిని గుర్తించారు. దానికి సంబంధించిన సమాచారాన్ని సేకరించారు. మొదట్లోనే ఇండియన్ ఆర్మీ లభించినటువంటి అక్కడ శాటిలైట్ ఫోన్ కానీ చైనాకి సంబంధించినటువంటి యాప్స్ ద్వారా గతంలోనే ఈ సీక్రెట్ గా వారికి సంబంధించిన కమ్యూనికేషన్ జరిగింది, నిఘా వర్గాలు గుర్తించకుండా అనేటువంటిది అప్పుడు స్టార్టింగ్ లోనే గుర్తించారు. ఈ రోజు పక్కాగా పూర్తి స్థాయిలో తెలుసుకునే ప్రయత్నం చేశారు నిఘా వర్గాల ద్వారా. సో చాలా సెక్యూర్ గా ఉండేటువంటి కమ్యూనికేషన్ ఉపయోగించి దాడికి పాల్పడ్డట్టుగా గుర్తించారు. అఫ్ కోర్స్ ఖచ్చితంగా జమ్మూ కాశ్మీర్ లో ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ముస్లింస్ సహకరించారు ఈ ఉగ్రవాదులకి, దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. వారి ఇళ్లను కూడా పెంచివేశారు. దీంతో పాటు ఈ దాడిలో ప్రధానమైనటువంటి మాస్టర్ మైండ్ గుర్తించారు. ఈ ఫరూక్ అనేటువంటి వ్యక్తిని. ఈయన నెట్వర్క్ కాశ్మీర్ పర్వతాల్లో, లోయల్లో, మార్గాలపైన గతంలో దీనికి సంబంధించినటువంటి పట్టున్నట్టుగా గుర్తించారంటే ఇక్కడికి ఇండియా రావడం కావచ్చు, ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి దానిపైన అవగాహన ఉందనేటువంటిది గుర్తించారు. ఈ మధ్య కాలంలోనే కుప్పరోలు కూడా ఆయన టెర్రరిస్టు ఇంటిని కూల్చివేసినటువంటి ఘటన తెరపైకి వచ్చింది. సో ఇవన్నీ పక్కన పెడితే ఖచ్చితంగా భారత్ దాడి చేస్తుంది త్వరలోనే పాకిస్తాన్ పైన, ముఖ్యంగా ఈ ఉగ్ర మూకల పైన, ఉగ్ర శిబిరాల పైన, వారి సీక్రెట్ స్థావరాల పైన అనేటువంటిది సమాచారం తెలుసుకున్న తర్వాత వాళ్ళు అలర్ట్ అవుతున్న నేపథ్యంలో ఈ సమాచారం తెలిసింది. సో కొద్ది రోజుల్లోనే, కొన్ని గంటల్లోనే భారత్ వీరిపైన దాడి చేసేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే ఉగ్రవాదులకు సేఫ్ గా వారిని పాకిస్తాన్ ఆర్మీ తరలిస్తున్నట్టుగా కూడా సమాచారం అందుకుంటా ఉన్నది. కానీ ఎప్పటికున్నా అక్కడ ఉన్నటువంటి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తా ఉంది భారత్. త్వరలోనే ఈ ముష్కరులను వేటాడి చంపడం పైన భారత్ ఆర్మీ దృష్టి పెడతా ఉంది నిఘా వర్గాలు. కానీ మోదీ కూడా ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. ఎక్కడ దాక్కున్నా వాళ్ళను ఖచ్చితంగా మట్టు పెడతామనేటువంటి స్టేట్మెంట్ చేశారు. కాబట్టి ఈ మరొకసారి ఈ మాస్టర్ మైండ్ ఎవరు తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. ఆ మాస్టర్ మైండ్ వెనకాల కూడా ఎవరున్నారో త్వరలో తెలిసే అవకాశం ఉంది. రైట్ మధు, మొత్తంగా అయితే మాత్రం పహల్గామ్ దాడి మాస్టర్ మైండ్ని గుర్తించాయి కేంద్ర నిఘా బృందాలు.
దాడిలో లష్కర్-e-తోయిబా కమాండర్ ఫరూక్ అహ్మద్ తేడ్వా కీ రోల్ పోషించినట్టుగా కేంద్ర నిఘా బృందాలు భావిస్తున్నాయి. ఉగ్రవాదులను 3 మార్గాల్లో భారత్లోకి పంపించినట్టుగా తెలుస్తోంది. ఫరూక్ సెక్యూర్డ్ కమ్యూనికేషన్ యాప్స్ను వినియోగించినట్టుగా కేంద్ర నిఘా బృందాలు భావించడం జరుగుతోంది. ఫరూక్ విషయంలో ఇక పాక్లో ఉంటూనే కాశ్మీర్లో నెట్వర్క్ కొనసాగించాడు. కాశ్మీర్లోని పర్వతాలు, లోయల్లో ఆ మార్గాలపై ఫరూక్కు పట్టు ఉంది అంటూ కూడా కేంద్ర నిఘా వర్గాల దగ్గర సమాచారం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇటీవల కుష్వారాలోని ఫరూక్ ఇంటిని కూల్చేసింది ఆర్మీ. ఈ నేపథ్యంలో మీకేమనిపిస్తోంది? కమెంట్ చేయండి. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.